హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు శ్రీలతారెడ్డి మోటివేషనల్ వీడియోస్ అండ్ వ్లాగ్స్. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనే బుక్ నుంచి ఈరోజు సెకండ్ పార్ట్ తీస్తున్నాము. నాకు తెలుసు చాలామందికి సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాగే ఈరోజు కూడా మీకు కూడా ఏదైనా సమస్యలో ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఈ క్షణం, ఈ నిమిషం, ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా సమస్యలో ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. మీ ఈ సమస్య మీకు సమస్య కానే కాదు, ఒక అవకాశంగా మీరు భావించండి. అవునండి, ఈరోజు మీరు బాధపడుతూ ఏడుస్తున్న ఈ కారణం రేపు మీరు గర్వపడే ఒక కథ కావచ్చు. కేవలం సమస్యను చూసి బాధపడడం మాత్రమే మీ పని కాదు. మీ సమస్యను మీరు చూసే కోణాన్ని మార్చండి. సమస్య వచ్చినప్పుడు మీరు కృంగిపోకండి, నలిగిపోకండి. నా మనసు విరిగిపోయింది అంటూ ఉంటారు కదా, విరిగిపోకండి. ఈ సమస్య నుంచి మనం ఎలా బయటికి రావాలి అని ఆలోచించండి. అప్పుడు తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊరిలో ఇద్దరు కుమ్మరి వాళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరికి కూడా ఒకే రకమైన మట్టిని ఇచ్చారు. వారు ఆ మట్టితో కుండను తయారు చేయాలి. అయితే అందులో ఒక వ్యక్తి ఆ మట్టిని తీసుకొని కుండ చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆ మట్టి విరిగిపోతూ ఉంది. అతనికి కుండ చేయటం రాక ఇది నా వల్ల కాదు అని వదిలేసి మట్టి బాగోలేదని చెప్పి వెళ్ళిపోతాడు. మరో వ్యక్తి అదే మట్టిని తీసుకొని బాగా నలిపి, కాళ్ళతో తొక్కి, చేతులతో మెదిపి, మెత్తగా చేసి అతని సొంత చేతులతోటి మంచి ఆకారంతో ఆ కుండని ఎంతో నైపుణ్యంగా, అందంగా తయారు చేస్తాడు. చూసారా? ఒక కుమ్మరి అతనికి వచ్చిన ఆ మట్టిని ఒక సమస్యగా భావించి వెళ్ళిపోతే మరొకతను అందమైన కుండను తయారు చేశాడు. ఇది వాళ్ళిద్దరి ఆలోచనలో మార్పు. ఇక్కడ మట్టిలో మార్పు లేదండి, వారి ఆలోచన దృక్పథంలో మాత్రమే మార్పు ఉంది. ఇంకొక స్టోరీ చెప్పనా? ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కవలలు. ఒకే ఇంట్లో పెరిగారు, ఒకే రకంగా చదువుకున్నారు, ఒకే రకమైన ఆహారాన్ని భుజించారు. అయితే వాళ్ళ తండ్రికి తాగుడు అలవాటు ఉంది, పేకాట ఆడే అలవాటు ఉంది, భార్యను కొట్టే అలవాటు ఉంది, బయటకు వెళ్ళి తన్నులు తినొచ్చే అలవాటు ఉంది, తన్ని వచ్చే అలవాటు ఉంది. అయితే ఈ పిల్లలిద్దరూ కూడా వాళ్ళ నాన్నను చూస్తూనే పెరిగారు, పెద్ద అయ్యారు. అందులో ఒక వ్యక్తి తాగడానికి అలవాటయ్యాడు, పేకాటకు అలవాటయ్యాడు, తన్నులు తిని వస్తున్నాడు, అచ్చం వాళ్ళ నాన్నలాగానే. ఒక రోజున ఒక వ్యక్తి అడిగాడు, నువ్వెందుకు ఇలా మారిపోయావురా, ఎందుకు ఇట్లా తయారయ్యావురా అని. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చెప్పాడో తెలుసా? నేను మా నాన్నను చూస్తూ పెరిగాను, మా నాన్నలాగానే తయారయ్యాను అంటాడు. మరో కుమారుడు చక్కగా చదువుకుని డాక్టర్ అయ్యాడు. ఆ డాక్టర్ని కూడా ఇదే పెద్ద ఆయన ఇలా ప్రశ్నించాడు, నువ్వు ఇలా ఎలా అయ్యావురా అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చెప్పాడో తెలుసా? నేను మా నాన్నను చూసి పెరిగాను, మా నాన్న ఎలా ఉన్నాడో అలా నేను ఉండకూడదు అనుకున్నాను, అందుకే నేను బాగా చదువుకున్నాను, డాక్టర్ని అయ్యాను. చూసారా? ఒకే తండ్రి కన్న బిడ్డల్లో, ఒకే రకంగా పెరిగిన వాతావరణంలో, ఒకే ఆహారాన్ని తిని, ఒకే ఇంట్లో ఉండి కూడా ఇద్దరి ఆలోచనల మార్పుల్లో వాళ్ళ జీవితాలే మారిపోయాయి. ఆలోచించండి, మన జీవితం కూడా అంతే కదా? మన జీవితంలో జరిగే ప్రతి కష్టం మనల్ని నాశనం చేయడానికే వస్తుందని ఎందుకు అనుకోవాలి? మనము
దిగాలు పడకూడదండి. ఆ కష్టం మనల్ని తీర్చిదిద్దడానికి వస్తుంది అని అనుకోవాలి. ఒక బంగారాన్ని నిప్పులో వేసి కరగబెడితేనే దాని విలువ పెరుగుతుంది, మంచి ఆభరణము తయారు చేయవచ్చు. అలాగే వజ్రం ఒత్తిడి లేకపోతే, దానిని కొయ్యకపోతే ఒక మంచి ఆకారం రాదు, అంత మెరుపు రాదు. చూసారా? అలాగే మనిషి కూడా పరీక్షలు లేకపోతే, కష్టాలు లేకపోతే, నష్టం గుండా వెళ్ళకపోతే పరిపక్వత రాదు. పరిపక్వం చెందాలి అంటే ఇలాంటి చిన్న చిన్న కష్టాలను తట్టుకోవాలి, సమస్యలను ఎదుర్కోవాలి. జీవితం నేర్పించే పాఠాలలో మనము చక్కగా నేర్చుకుని వర్ధిల్లాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అనుకుంటున్నాను. ఒక చిన్న బాలుడున్నాడు. చక్కగా ఆడుకుంటూ సీతాకోక చిలుక తన గూటిలో నుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడటం చూశాడు. జాలిపడ్డాడు. దానికి హెల్ప్ చేద్దామని వెళ్ళి ఆ గూటిని కెలికేశాడు. అప్పుడు ఆ గూడు మొత్తం రాలిపోయి సీతాకోక చిలుక బయటకు వచ్చేసింది. కానీ తను ఎగరలేకపోయింది. ఎందుకో తెలుసా? ఆ సీతాకోక చిలుక గూడుతో పోరాడి ఆ గూటిని తొలుచుకుని దానంతట అది బయటికి వస్తేనే ఆ రెక్కలకు బలం వస్తుందంట. అప్పుడు అది చక్కగా ఎగరగలుగుతుందంట. అలాగే మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు మనం ఎదగాలి అంటే ఆ కష్టం నుంచి బయటపడడం నేర్చుకోవాలి. అలాగే మన జీవితంలో కొన్ని కష్టాలు బాధ పెట్టడానికి రావు, మనల్ని బలంగా తయారు చేయడానికి వస్తాయి. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న సమస్య మీకు శత్రువు కాదు. మీకు ఏదో నేర్పించడానికి అది వచ్చి ఉండవచ్చు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని మీ చేతుల్లో పెట్టి ఉండవచ్చు. మీరు నేర్చుకోవడమే తప్ప ఎదగడానికి మరో మార్గం లేదు. సో కష్టాన్ని స్వీకరించండి, సంతోషంగా దాని నుంచి ఏం నేర్చుకోవాలో అన్వేషించండి. నేర్చుకుని ఎదగడానికి మొదటి ప్రారంభాన్ని ఈరోజే ముహూర్తం పెట్టండి. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరో ఒకరు ఈరోజు ఒక బాధలో ఉండి ఉండవచ్చు, ఒక సమస్యలో ఉండి ఉండవచ్చు. అది ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, లేదా మీ మనసులో ఉన్న బాధను ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితిలో మీరు ఉండి ఉండవచ్చు. మీకోసమే ఒక మాట. ఈరోజు మీ కళ్ళల్లో ఉన్న కన్నీరు రేపు మీ విజయానికి సాక్ష్యాలు కావచ్చు. దయచేసి ఈరోజు మాత్రం ఆశను వదులుకోకండి. ఈరోజు వచ్చిన ఈ సమస్య నాకు ఏం నేర్పిస్తుంది అని మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి, ఆలోచించండి. ఈ ఒక్క ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది. మట్టిలో నాటిన విత్తనమే నా జీవితం అయిపోయింది ఇంతటితో అని అనుకోకుండా చక్కగా మొలకెత్తినప్పుడు మనము ఇంత తెలివి జ్ఞానం ఉన్నవాళ్ళము. మనకు సమస్య వచ్చినప్పుడు ఇది నా సమస్య అని బాధపడుతూ అక్కడే ఉండే కంటే ఈ సమస్య నాకు ఏం నేర్పిస్తుంది, దీని నుంచి నేను ఏం నేర్చుకుని ఎదగాలి, నన్ను నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి అని గనక ఒక్క క్షణం నువ్వు ఆలోచించగలిగితే ఆ ఆలోచన నీ జీవితాన్ని మార్చేస్తుంది. సమస్యలు మన జీవితాన్ని నాశనం చేయడానికి రావు. ఆ సమస్యల నుంచి మనం బలం తెచ్చుకొని మనకి శక్తినివ్వడానికి, మనల్ని షైన్ చేయడానికి వస్తాయి.
సమస్యలను బర్డెన్గా తీసుకోకండి, ఈజీగా తీసుకోండి. దాంట్లో ఏం నేర్చుకోవాలి అనేది చాలా తెలివితో, జ్ఞానంతో, ఓర్పుతో నేర్చుకోండి. తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.